నాని, శృతి హాసన్, మృణాల్ ఠాకూర్ కలిసి చేసిన ప్రయోగం హాయ్ నాన్న. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మరో మజ్ను, మరో జెర్సీ అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఫైనల్ టాక్ షాక్ ఇస్తోందా, కిక్ ఇస్తోందా? ఓవరాల్ రిపోర్ట్ తో ఏం తేలింది? జస్ట్ వాచ్ ఇట్. హాయ్ నాన్న అంటూ ఎమోషనల్ డ్రామాతో మృణాల్ ఠాగూర్ మరోసారి టాలీవుడ్ మీద దాడి చేసింది. సీతారామంతో హిట్ మిటెక్కిన మృణాల్తో పాటు జెర్సీ లాంటి మూవీస్ తో కదిలించిన నానికి ఈ జానర్ కొత్త కాదు. అలానే ఇది సేఫ్ జోన్ అనక తప్పదు. హాయ్ నాన్న కథ విషయానికి వస్తే లంగ్స్ సమస్యతో ఇబ్బంది పడే కూతుర్ని ప్రేమగా చూసుకునే సింగిల్ ఫాదర్ అనుకోకుండా మరో అమ్మాయితో ప్రేమలో పడితే సీన్లోకి తన మాజీ భార్య గతం వస్తే ఈ ట్రయాంగిల్ జర్నీలో ఎవరు ఎవరికి ఏమవుతారు, ఏమయ్యారు? ఫైనల్ గా తన కూతురు విషయంలో హీరో నాన్నగా గెలిచాడా అన్న ప్రశ్నలకు సమాధానంగా వచ్చింది హాయ్ నాన్న మూవీ. ఇక హాయ్ నాన్నతో పర్ఫార్మెన్స్ వరకొస్తే నాని తన పాత్రలో పాతుకుపోయాడు. మృణాల్ కూడా నటిగా మరో మెట్టెక్కిందనే మాట వినిపిస్తోంది. కూతురి పాత్రలో పాప నిజంగా సీనియర్లకే పోటీ ఇచ్చింది. ఇలా ప్రతి పాత్ర సెపరేట్ గా ఓకే, కానీ పాత్రకి మధ్య కెమిస్ట్రీయే పెద్ద మిస్టరీగా మారింది. హాయ్ నాన్న సాంగ్స్ బాగున్నాయి. అదృష్టం అనే పరిస్థితి లేకున్నా ఓ ఎమోషనల్ డ్రామాకి కావలసిన ట్యూన్సే దక్కాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే అంటున్నారు. ఎటొచ్చి డైరెక్షన్ విషయానికి వస్తే కనీసం 3 సినిమాల కలగూర గంపల నరేషన్ ఉందంటున్నారు. మజ్ను, జెర్సీ ఫ్లేవర్ ని కలిపేసి వాటికి ఒకప్పటి కమల్ మూవీ వసంత కోకిల టచ్ చేస్తే అదే హాయ్ నాన్న అంటున్నారు. స్టోరీ ఎలిమెంట్స్ ఎలా ఉన్నా ఎమోషనల్ డ్రామానే పర్లేదంటున్నారు. కానీ ట్రైలర్కు వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే కదిలించే సీన్లే కరువయ్యాయి అంటున్నారు. అందుకే మిక్స్డ్ టాక్ పెరిగింది.